హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఏంటి ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 1 ఇక మొదలెడదామా? మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. కింగ్ నాగార్జున గారు, కల్కి అండ్ దేవరా మ్యూజికల్ సాంగ్స్తో ఎంట్రీ ఇచ్చారు. చెట్లు, పూలు, జంతువులతో నిండిన ప్రకృతిమయమైన బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ సీజన్లో కొత్తగా ఇన్ఫినిటీ రూమ్ అనేది డిజైన్ చేశారు. ఈ సీజన్లో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క యానిమల్ డిజైన్తో క్రియేట్ చేశారు. జిరాఫీ డిజైన్తో గోల్డెన్ స్ట్రాటజీ రూమ్, తూనీగా, పికాక్, జీబ్రా డిజైన్స్తో 3 రూమ్స్ని క్రియేట్ చేశారు. మంకీ డిజైన్తో కిచెన్, రెడ్ అండ్ వైట్ కలర్తో కన్ఫెక్షన్ రూమ్, క్యాట్ అండ్ టైగర్ డిజైన్తో లివింగ్ రూమ్. ఇంత కలర్ఫుల్ అయిన హౌస్ని నాగార్జున గారు చూపించారు. బిగ్ బాస్ సీజన్ 8లోకి ఫస్ట్ హౌస్ మేట్గా యష్మి గౌడ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ మీదకు వచ్చి నాగార్జున గారితో మాట్లాడుతూ ఒక్కొక్క రీజన్ చెప్పి ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చింది. ఈ సీజన్కి హౌస్లోకి ఒంటరిగా వెళ్ళకూడదని, జోడీగా వెళ్ళాలని నాగార్జున గారు యష్మి గౌడతో చెప్పారు. తనకి ఎదురుగా 3 ఫ్రేమ్స్ని పెట్టగా అందుట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోగా సింగిల్, స్మార్ట్, పవర్ఫుల్ అని క్వాలిటీస్ అందుట్లో ఉండగా ఆ క్వాలిటీకి సంబంధించిన హౌస్ మేట్స్తో జోడీగా వెళ్ళాలని నాగార్జున గారు చెప్పారు. సెకండ్ హౌస్ మేట్గా నిఖిల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో ఫన్నీగా మాట్లాడి నిఖిల్ అండ్ యష్మి గౌడ కలిసి ఫస్ట్ పేర్గా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. థర్డ్ హౌస్ మేట్గా అభయ్ నవీన్ ఏవి చూపించడం జరిగింది. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి అభయ్ నవీన్ నాగార్జున గారితో మాట్లాడి తనకి జోడీగా రాబోతున్న వాగుడుగాయ్, తెలివి, ఫైటర్ క్వాలిటీస్ని ఎంచుకున్నాడు. ఫోర్త్ హౌస్ మేట్గా ప్రేరణ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో మాట్లాడి అభయ్ నవీన్ అండ్ ప్రేరణ కలిసి సెకండ్ పేర్గా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ 35 మూవీ టీమ్ రానా దగ్గుబాటి, నివేదా థామస్, విశ్వదేవ్ స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో ఫన్నీగా మాట్లాడి 35 మూవీ ట్రైలర్ని చూపించారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సెప్టెంబర్ 6th రిలీజ్. చూసేద్దామా మరి? రానా అండ్ నివేదా థామస్ హౌస్లోకి వచ్చారు. అదే యాక్షన్ రూమ్లోకి వచ్చారు. అప్పుడు హౌస్ మేట్స్ నలుగురు పికాక్ రూమ్లో నుంచి యాక్షన్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళ నలుగురికి రానా అండ్ నివేద ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్లో యష్మి గౌడ అండ్ నిఖిల్ విన్ అయ్యారు. విన్ అయిన వీళ్ళిద్దరు ఓడిపోయిన అభయ్ నవీన్ అండ్ ప్రేరణ ఫేస్కి ఫోమ్ రాశారు. తరువాత యాక్షన్ రూమ్ నుంచి హౌస్లోకి వచ్చి నివేద అండ్ రానా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. నాగార్జున గారు ప్లాస్మా నుంచి లివింగ్ ఏరియాలో ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడుతూ ఓడిపోయిన అభయ్ నవీన్ అండ్ ప్రేరణతో ఒక చిన్న ఫ్రేమ్ డోర్ ఓపెన్ చేయించి నో కెప్టెన్, నో ఇమ్యూనిటీ ఈ సీజన్ మొత్తం అని చెప్పారు. నెక్స్ట్ 5th హౌస్ మేట్గా ఆదిత్య ఓం ఏవి చూపించడం జరిగింది. తర్వాత ఆదిత్య ఓం స్టేజ్ మీదకు వచ్చి నాగార్జున గారితో మాట్లాడి తనకు జోడీగా బ్యూటిఫుల్ స్మైల్, తెగింపు, ముక్కుసూటి మనిషి క్వాలిటీస్ని ఎంచుకున్నాడు. 6th హౌస్ మేట్గా సోనియా ఆకుల డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో మాట్లాడుతుండగా నాగార్జున గారు, ఆర్జీవి గారు సోనియాకి ఆల్ ది బెస్ట్ చెప్పిన వీడియోని చూపించడం జరిగింది. ఆదిత్య ఓం అండ్ సోనియా ఇద్దరు కలిసి థర్డ్ పేర్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. 7th హౌస్ మేట్ బెజవాడ బేబక్క ఫన్నీస్ట్ ఏవిని చూపించారు. తర్వాత బెజవాడ బేబక్క స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో చాలా ఫన్నీగా మాట్లాడింది. తనకి జోడీగా 8th హౌస్ మేట్గా ఆర్జే శేఖర్ భాష ఏవి చూపించారు. శేఖర్ భాష స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో మాట్లాడి బేబక్క అండ్ శేఖర్ భాష ఇద్దరు కలిసి 4th పేర్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. 9th హౌస్ మేట్ కిరాక్ సీత ఏవి చూపించడం జరిగింది. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో మాట్లాడి తనకు జోడీగా 10th హౌస్ మేట్ నాగమణికంఠ ఏవిని చూపించారు. నాగమణికంఠ స్టేజ్ మీదకి వచ్చి నాగ్ సార్తో మాట్లాడి కిరాక్ సీత అండ్ నాగమణికంఠ కలిసి 5th పేర్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ నేచురల్ స్టార్ నాని, ప్రియాంక స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో సరిపోదా శనివారం మూవీ కోసం మాట్లాడారు. ఆ మూవీ మీరు చూసారా? తర్వాత వాళ్ళిద్దరు హౌస్లోకి వచ్చి హౌస్ మేట్స్తో మాట్లాడి యాక్షన్ రూమ్లోకి లాస్ట్గా వచ్చిన 3 పేయర్స్ని తీసుకువెళ్ళి వాళ్ళతో గేమ్ ఆడిపించారు. వాళ్ళలో బేబక్క అండ్ భాష విన్ అయ్యారు. నాని అండ్ ప్రియాంక హౌస్ మేట్స్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నాగార్జున గారు హౌస్ మేట్స్తో మాట్లాడుతూ నో రేషన్ అని చెప్పారు. 11th హౌస్ మేట్ పృథ్వీరాజ్ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చాడు. స్టేజ్ మీదకు వచ్చి నాగార్జున గారితో మాట్లాడుతూ తన జోడీ ఇలా ఉండాలని చెప్పి ఆర్ట్ వేశాడు. తనకు జోడీగా 12th హౌస్ మేట్
విష్ణుప్రియ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చింది. విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ నాగార్జున గారితో ఫన్నీగా మాట్లాడి వాళ్ళకి ఐక్యూ లేదని ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి 6th పేర్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. 13th హౌస్మేట్ నైనిక డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ మీదకు వచ్చి నాగార్జున గారితో నైనిక మాట్లాడుతుండగా నాగార్జున గారు 1 వీక్ లోపు 3 కాంప్లిమెంట్స్ తెచ్చుకోవాలని నైనికాకి చెప్పారు. తనకు జోడీగా 14th హౌస్మేట్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నబీల్ అఫ్రిది ఏవి చూపించారు. నబీల్ అఫ్రిది తర్వాత స్టేజ్ మీదకు వచ్చి నాగార్జున గారితో మాట్లాడి నైనిక అండ్ నబీల్ అఫ్రిది కలిసి 7th పేర్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టేజ్ మీదకు వచ్చి నాగార్జున గారితో కాసేపు మాట్లాడి హౌస్లోకి ఎంటర్ అయ్యి హౌస్మేట్స్ అందరితో మాట్లాడడం జరిగింది. హౌస్మేట్స్తో మాట్లాడుతూ ఒకరిని ఎలిమినేట్ చేసుకుని తీసుకువెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. అప్పుడు హౌస్మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో నాగమణికంఠ పేరును కొంతమంది చెప్పగా అప్పుడు డైరెక్టర్ అనిల్ గారు నాగమణికంఠను తీసుకుని ఎలిమినేట్ అయిపోయాడని చెప్పి హౌస్ నుండి వెళ్ళిపోతుండగా నాగమణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు డైరెక్టర్ అనిల్ గారు ఇదంతా ప్రాంక్ అనగా అప్పుడు హౌస్మేట్స్ అందరూ కూల్ అయ్యారు. తరువాత యాక్షన్ రూమ్లో డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు లాస్ట్గా ఎంటర్ అయిన 2 పేర్స్తో గేమ్ ఆడించారు. ఈ గేమ్లో నైనిక అండ్ అఫ్రిది విన్ అయ్యారు. తరువాత అనిల్ రావుపూడి గారు హౌస్మేట్స్తో మాట్లాడి హౌస్ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరితో మాట్లాడి యాక్షన్ రూమ్లో ఒక బాక్స్లో 0 నెంబర్ని పెట్టారు. దానికి అర్థం ప్రైజ్ మనీ 0 అని. అన్ని యాక్టివిటీస్ చేసి మీరే సంపాదించుకుని ప్రైజ్ మనీ లిమిట్లెస్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. తర్వాత నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్కి తాళం వేయడంతో ఎపిసోడ్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇన్ని ట్విస్ట్లు టర్న్లతో ఈ ఎపిసోడ్ జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ సన్నీ.